ఏంటంటే పడిపోయిందని ఇంకా పడగొట్టేస్తారు కానీ నిలబెట్టరు ఎవరు కూడా. ఒక వ్యక్తి ఆత్మీయతలో ప్రార్థనలో ముందుకు సాగిపోతా ఉంటే ఆ వ్యక్తికి లేనిపోని మాటలు చెప్పి ఆత్మీయత కూలదోసేవాళ్లే కానీ నిలబెట్టేవాళ్ళు కట్టేవాళ్ళు చాలా తక్కువ. మనం కలిసి ప్రార్థన చేద్దామా? సంఘాల కొరకు ప్రార్థన చేద్దామా? నిరంతరము కూడా మన ప్రాంతాల కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేద్దామా? మన చుట్టూ నశించిపోతున్న ఈ తరం కనపడతా ఉంది. ఈ తరాన్ని దేవుని కొరకు మనం రక్షిద్దామా? నశించిపోతున్న యువతరాన్ని సత్యములోనికి నడిపిద్దామా? దాని కొరకు ప్రార్థన చేద్దామనే వారు ఏరి మనమందరం కలిసి మన కొరకు భారం వహిస్తూ రేయింపగల పరిచయం చేస్తున్న మన సేవకుని కొరకు కలిసి ప్రార్థన చేద్దామా? ఉన్నారా ఎవరైనా? లేరు. ఏం చెప్తారు? ఇద్దరు కలిస్తే పాస్టర్ల మీద సాడీలు చెప్తారు, సేవకుల కుటుంబాల మీద నిందలేస్తారు. ఎక్కడ నాశనం సంభవిస్తూ ఉందంటే ఇశ్రాయేలు ప్రజల కీర్తన గ్రంథంలో 106వ కీర్తనలు చూస్తాం. యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును మోషే యందు ఏం చేశారంటే అసూయపడ్డారని రాయబడ్డాలి. ఏం కొంపలు దోసుకెళ్ళిపోయారని అసూయపడాలి వాళ్ళ మీద? అసలు ఏం దోసుకెళ్ళిపోయారు వాళ్ళలోనిది? ఎందుకు అసూయపడాలి? అసూయపడవలసిన అవసరం ఏమొచ్చింది? నీ ముందు నుంచి నడిపించినందుక? శ్రమలో నుంచి తప్పించినందుక? 300 సంవత్సరాలు పైబడే మరగ్గిపోతున్న దినాల్లో దేవుడు మోషేని పంపించి అన్ని వదులుకుని మోషే ప్రాణాలకు తెగించి రాజు ముందు నిలబడినందుక? సావుకు సైతం సిద్ధంగా ఉండి నడిపించినందుక? పలుసార్లు నిందలు భరించినందుక? ఎందుకు అసూయపడవలసి వచ్చింది? పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టేవారు కావాలి. జాగ్రత్త దేవుని బిడ్డ, తీర్పు దినం ఒకటి ఉంది. తీర్పు రోజున దేవుని ఎదుట నిలబడాలని గత 2 దినాల క్రితం ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నదని, ఆ గ్రంథమును చేత పట్టుకుని 24 మంది పెద్దల సమక్షంలో ఆయన ధవల సింహాసనం ముందు నిలబడతాడని, గ్రంథములు తెరవబడతాయని, ఆ గ్రంథములో నీ క్రియలు అందులో లిఖితములైతే ఉంటాయని, అందులో రాయబడి ఉంటాయన్న విషయము అందులో తేటతెల్లముగా రాయబడ్డాది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్నటి దినాన ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, ప్రభు యొక్క బోధలో పెంచాలి. దైవజనుడు చేయవలసిన కార్యాలు శిక్షలో, దేవుని శిక్షలో. శిక్షించకుండా పొగడడం కుదరదు. ఇక్కడ పొగడతలు ఉండవు. ఇక్కడ నచ్చితే రాటలో వెళ్ళిపోవటం. కానీ దేవుని సంఘాల్లో పొగడతలు ఎక్కడ ఎప్పుడు దొరకవు. ఇక్కడ అసలు కుదరదు. దేవుని సంఘములో పొగడతలు కుదరవు. పొగిడించుకోవటం అనేది నైజం అనేది చండాలమైన బుద్ధి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటో తెలుసా? క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు లాంటి మనస్సు మనలోనికి రావాలి. ఆ మనస్సు నైజం మనలోనికి రావాలి. ప్రాకారాలు నిలబెడతావా? పడిపోయిన బలిపీఠాలు నిలబెడతావా? ఎక్కువ ప్రార్థన చేసుకుందామా? కొంత సమయం మోకాళ్ళు వేద్దామా? అయ్యా, ప్రార్థన సమయం సరిపోవటం లేదు, కొంత ప్రార్థన సమయం పెంచుతారా? వారంలో ఇంకొక రోజు ఏదైనా ప్రత్యేక ప్రార్థన పెడదామా? అయ్యా, నశించిపోతున్న యువతరం కొరకు మనమందరం కలిసి కన్నీరు కారుద్దామా? ప్రార్థన చేద్దామా? ఈ తరం చెడిపోకుండా, ఈ తరం భ్రష్టత్వానికి వెళ్ళిపోకుండా, ఈ తరం నాశనకరమైన మార్గంలోనికి పోకుండా అయ్యా మోకాళ్ళు వేద్దాం, కన్నీరు కారుద్దాం. అయ్యగారు, వారంలో ఒక్కరోజున ఏదో రోజు పెట్టండి అయ్యా. అన్నవాడు ఏడి? అడిగిన వాడు ఏడి? ఆ మాట కొరకు ప్రాకులాడినోడు ఏది? జెరుబాబేలు అంటాడు, పురాతన కాలములో పడిపోయిన ప్రాకారమును జెరుబాబేలు ఆ బలిపీఠ నిలబెట్టాడట. అక్కడ ఏం చేయబడతా ఉంది? ఉదయమున హస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచుండిరి. చెప్పండి ఇంకోసారి ఆ మాట. నోరిపల్లి మగోళ్ళు. ఉదయమున హస్తమయమును యెహోవాకు. ఉదయమున చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఉదయమున నోరిపండి గట్టిగా. ఉదయమున. మీ తెలుగు నాశనమైపోను. పోను సాయంకాలం అనండి. ఉదయమున, సాయంకాలమున యెహోవాకు ఏం చేశారు? యెహోవాకు ఫలా వండుకుని తినిరి. ఉదయమున, హస్తమయమున, సాయంకాల సమయమున. ఊరుకోండి సార్, ఉదయం అంటారు, సాయంకాలం మీరు రావట్లేదు. వీళ్ళు సాయంకాలం వచ్చే లెక్కే తక్కువ. మళ్ళా ఉదయమున, సాయంకాలం అంటే ఉదయం వచ్చేవాళ్ళు ఏరి? మరి ఉదయం కూడా వదిలే, సాయంకాలం వచ్చేడేడి? బలిపీఠాలు కట్టే ప్రయత్నం చెయ్యవు, బలిపీఠం నిలబెట్టే ప్రయత్నం చెయ్యవు, బలిపీఠం కూలగొట్టే ప్రయత్నం చేస్తావు. ప్రార్థనకి వెళ్తా ఉన్నారు, వెళ్ళండి, నాకు కుదరటం లేదు కానీ మీరు మాత్రం మానకండి అంటావా? చెప్పవు.
నేను వెళ్ళట్లేదులే, అది వెళ్దాంలే, పర్లేదు, ఇంకా కొద్ది దినాలు ఉంది కదా, అటు నువ్వు కూడా మానేనా? ప్రార్థించేటప్పుడు ప్రార్థన బలిపీఠాలు కడతావా, పడదోసేస్తావా? ఆ ప్రక్క ఒక ఒలీవ చెట్టును, కుడివైపున ఒక ఒలీవ చెట్టును, ఎడమ వైపు ఒక ఒలీవ చెట్టు ఉండాలి. మధ్యలో ఏముండాలి? దీపస్తంభము ఉండాలి. దీపస్తంభం ఒక విశ్వాసి అయితే ఆ దీపములు వెలిగించబడాలని తైలము పోయటానికి ఈ ప్రక్కొక ఒలీవ చెట్టు ఉండాలి, ఆ ప్రక్కొక ఒలీవ చెట్టు ఉండాలి. దీపాలకి సమృద్ధైన తైలం ఉండాలి, దీపాలకి సమృద్ధైన నూనెను ఇవ్వాలి. రాత్రికాల సమయంలో మనం విన్నాం, చెట్లన్నీ ఎక్కడికి పోయేట? ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఉంటాను రండి అన్నదంటది. రాజుగా ఉంటాను, ఇంక అంతకంటే చేసేది ఏముందో రెండు అందంటది. నా మాట వినకపోతే ముళ్ళు గుచ్చి చంపేస్తానందంటది. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే నా తైలాన్ని ఇవ్వటం మానేసి నేను ఎలాగ రాజుగా ఉంటాను, కుదరదండి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే అబ్బాయి రాజులు నా వాళ్ళు సంతోషపడతారు, ద్రాక్ష రసం ఇవ్వాలి కదా, నాకు ఎలా కుదురుతుంది అవదందంట. ముళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమందంట, అంతకంటే చేసి ఉద్యోగం ఏముంది, దానికోసమే చూస్తున్నాను రండి అందంటది. నా మాట వినకపోతే ఒక్కొక్కడిని ముళ్ళు గుచ్చి చంపేస్తాను జాగ్రత్త అందంట. పెత్తనం ఇవ్వటమే ఒక అవకాశం అయితే తర్వాత ఏం చేసింది, అది వినకపోతే ముళ్ళు గుచ్చి లాగి చీరి చంపేస్తానందంటది. అలాగైతే అసలు వీళ్ళు అడగటమే వెళ్ళి అడిగినప్పుడు ఆ మాట అంటే ఎవడైనా అధికారం ఇస్తాడా? ముళ్ళు గుచ్చేస్తాను, సీరేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను, రక్తం లాగేస్తానంటే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసాం, సెంటర్లో మైక్ ఎట్టిదిగో నా పార్టీకి ఓటు వేయకపోతే సీరేస్తాను, చంపేస్తాను, ముళ్ళు గుచ్చేస్తానంటే ఎవడ వింటాడా? ఈ ముళ్ళ చెట్టు అలా మాట్లాడింది. అందుకే ఇందాక కీర్తన చదివేశారు. కానీ మీరందరూ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం ఎక్కువ ఉంటుందట. వాళ్ళు అంటారన్నమాట, జ్ఞానం కలిగి మాట్లాడతారు, వివేకము కలిగి మాట్లాడతారు. ఎవరితో ఎలాగో మాట్లాడాలో నేను ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు. గోపాలపురం కోటలు పెద్దలతో, చిన్నలతో, తల్లిలతో, తండ్రులతో, బిడ్డలతో, సేవకులతో, సేవకురాండ్రతో సంభాషణ ఎలాగుండాలి, ఎలా మాట్లాడగలగాలి నేర్చుకోవాలి. సంఘాల్లో మనం చిన్నోడు నువ్వు అంటాం, పెద్దోడు నువ్వు అంటాం, అందరూ నీవు సింగిల్ పదం వాడతాం, మీరు అనే పదాలు మనకు రావు. అది నేర్పించు కూడా మనం. దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. జెరుబ్బాబెలునకు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ శక్తి వల్ల ఏమవుతుంది, నిలబడి చాలు. ఒకవేళ నువ్వు కూడా మీద వస్తుంది అనుకుంటావు, ఏమవుదో. జెరుబ్బాబెలు బలిపీఠం కట్టడానికి నాంత మనగాడు లేడు. ఒకవేళ బహుశా నీలో గర్వం రావచ్చేమో. అవదలాగా. ఎందుకో తెలుసా? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా జరుగుతుంది. నువ్వు నిలబడితే, నీవు నిలబడితే జరుగుతాయి. ఒకవేళ ఏదైనా గొప్ప పర్వతం అనబడుతున్నటువంటి జనాంగం నీ మీదకి ఎదురొస్తే నువ్వు వాళ్ళని ఏం చేయలేవు, చూడడం తప్ప చేసేదేం లేదు. కానీ నేను చేస్తాను ఆ పని, సదున భూమిని చేసేస్తాను దాన్ని. ఆ మెట్టలు పర్వతములు సైతము సదును చెయ్యగలిగిన సామర్థ్యము కలిగిన వాడను నేను. ఈ ఉదయకాల ప్రభు అంటా ఉన్నాడు మధ్యాహ్న సమయంలో, ఆ దీపస్తంభాలు నిత్యము వెలగాలి. సంఘములో విశ్వాసులు నిత్యము వెలిగించబడాలి. మనమే మన ప్రక్కనున్న వారికి, మన తోటి వారికి ఒలీవ చెట్లుగా మారిపోయి, తైలం ఇచ్చేటువంటి వ్యక్తిగా మారిపోయి, ఆరిపోతున్న విశ్వాసులను, జారిపోతున్న విశ్వాసులను, సంఘాల్లో భక్తిలో దిగజారిపోతున్న వారి, ప్రార్థనలో దిగజారిపోతున్న వారిని, ఆత్మలో చల్లారిపోతున్న వారిని, మోకాళ్ళ అనుభవం తగ్గిపోయిన వారిని, వారికి మరలా నీవే తైలం పోసి వెలిగించాలి. వెలిగిస్తావా, ఆరిపేస్తావా? ఆర్పేసే వాళ్ళు ఎక్కువ, వెలిగించే వాళ్ళు తక్కువ. అమ్మా మానేశారా, అయ్యయ్యో దేవుని మీద కోపగించకూడదు అని చెప్పాలా? ఆ మాట చెప్పమ్మా. అవునా, అంత మాట అందావిడా, పోన్లే నా మనసు ఏం బాగోలేదంట. పోన్లే మనసు బాగున్నాకరా. ఇది ఎంత గొప్ప సలహా. నువ్వు ముండ్ల చెట్టువా, నీవు ఒలీవ చెట్టువా? ముండ్ల చెట్టువా, ఒలీవ చెట్టువా? ఈ ప్రక్క ఒలీవ చెట్టు చెప్పాలా, ఆ ప్రక్క ఒలీవ చెట్టు, ఈ ప్రక్క ఒక చెట్టు, ఆ ప్రక్క ఒక చెట్టు. నిద్రోతను కూడా నెత్తి మీద గుద్దుకుద్దండి అబ్బాయి. ఈ ప్రక్క ఒక ఒలీవ చెట్టు, ఆ ప్రక్క ఒలీవ చెట్టు. ఈ చెట్లు ఏం చేయాలి? ఇప్పుడు కొమ్మలతో ఇలాగని వెలుగుతున్న లైట్లు ఆరిపోయాలి. అవునా? ఏం చేయాలి? అట్లా ఇలాగ కొమ్మలతో ఎలా విసురు ఎలిగేట్లు ఆరిపోయాలి. అందుక ఆ దీపస్తంభాలు. ఎందుకు దీపస్తంభాలు?
ఎందుకు ఒలీవ చెట్లు? వాటి తైలములు, వాటి కాయలు, ఒలీవ నూనె, ఆ నూనెను తీసుకుని ఈ యొక్క దీపములో వెయ్యగా, దీపస్తంభములో వెయ్యగా, స్వచ్ఛమైన ఒలీవ నూనె తీసుకుని వచ్చి, అచ్చమైన ఒలీవ నూనె తీసుకుని వచ్చి దీపములో పోయాలి. ఆ దీపాలు వెలిగించబడాలి. అహరోను కుమారులు అదే చేసేవారు. ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు చేసే కార్యాలు ఏమిటంటే, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలు మనకు తెలుసు కదా. కుడి పక్క ఏమో, ఇటు సైడ్ ఏమో సముఖపు రొట్టెల బల్ల, ఇటు సైడ్ ఏమో దీపస్తంభము, ఈ బలిపీఠములకు ముందేమో ధూపవేదిక, ఇవన్నీ ఉంటాయి. నిబంధన మందసమేమో అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటుంది. ఈ ఎడం పక్క ఉన్నటువంటి ఆ దీపస్తంభం దగ్గర అహరోను కొడుకులు, యాజకుల కొడుకులు తెల్లవారులు చేయాల్సింది ఏంటంటే తైలం తీసుకోవాలి. తైలం పట్టుకొని ఏ లైట్ అయినా ఒకవేళ ఆరిపోతే సవరించి దాన్ని బొగ్గును కొట్టి వారందులో తైలం వేసి, తెల్లవారులు యాజకులు నిద్రపోనకు లేదు, యాజకుల కుమారులు పడుకోవడానికి లేదు. ఆ తైల వృక్షాలు, ఆ వృక్షములో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తైలము పోసి సవరిస్తూ ఆరిపోకుండా కాపాడాలి. ఈరోజు దేవుడి కడవరి దినాల్లో, నూతన నిబంధన కాలంలో దేవుడు మనలను రాజులైన యాజక సమూహాలుగా దేవుడు మార్చుకుంటే ఆరిపోతున్న దీపాలు వెలిగించవలసిన భారం దైవజనుడికి కాదు, సంఘం మీద కూడా ఉంది. సంఘాలు ఆరిపోతున్న దీపాలు వెలిగించాలి. సంఘాలు ఆరిపోతున్నటువంటి ప్రేమను తిరిగి మరలా దాన్ని బ్రతికించాలి. దేవుడు దృష్టిలో సచ్చిన వాడిగా కనిపించకూడదు. ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పాడు, నువ్వు సచ్చిన వాడిగా ఉన్నావు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మృతమైన భక్తి, చచ్చిన భక్తి, అది భక్తి అనుకోవద్దు. అవిశ్వాసులతో జోడి కట్టకండి, అల్ప విశ్వాసులతో జోడి కట్టకండి. దీపాలు ఆరిపేస్తాయా? వెలిగించవవి. వెలిగించే దీపాలతో సహవాసం చేస్తే వెలిగించబడతావు, అనేకులకు కాంతినిస్తావు. రాత్రి దేవుడు మనతో మాట్లాడు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు, మీరు లోకమునకు వెలుగు. మత్తయి సువార్త 5:14 లోకమునకు వెలుగు. మీరు కొండ మీద ఉన్న పట్టణము కనుక అందరికీ కనపడుతుంది. దీపం వెలిగించేవాడు ఎవడు? కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్ట. నీవు పైన ఉండాలి, నీవే వెలుతురివ్వాలి. సత్క్రియలు చూసి దేవుడు మహిమపరచాలి. మనుషులని సత్క్రియలు చూసి దేవుని దగ్గరికి నడిపించబడాలి. నీ ప్రవర్తన అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. మీరు ఈ యొక్క జెరుబాబేలు చేసినటువంటి మూడవ కార్యం ఏంటంటే, జెరుబాబేలు ఆగిపోయినటువంటి ఆ పండగలు మరలా ప్రారంభించాడట. అదే జకరియా గ్రంథంలో, అదే ఎజ్రా గ్రంథంలో 4వ వచనంలో రాయబడతా ఉంది. పర్ణశాల పండుగ మరలా స్టార్ట్ అయింది. ఎప్పుడు